అయితే మా నీలం రైలు మామ ఏమన్నాడు, ప్లాట్లన్నీ ఇష్టం ఉన్నట్టు చేసేసి వాస్తవమే. ప్రశాంత్ రెడ్డి చెప్పిండు 2 ప్లాట్లు భగత్ గారికి మనం ఇచ్చిన, భగత్ తమ్ముడికి సారీ, చిన్నోడే అన్న పొరపాటు సారీ, హలో సార్ సారీ. 2 ప్లాట్లు భగత్ గారికి ఇచ్చిన. భగత్ గారు ఇస్తే భగత్ గారు ఈ ఐకేపీ సీసీ ఆయన పేరు ఏం పేరు రఘు అమ్ముకున్నాడు, ఇంకొక ఆయన 108 వాళ్ళకి అమ్ముకున్నాడు అని తెలిసింది. 2 అమ్మేసింది. అన్న మాకు సుట్టమవుతాడు మా రాజశ్రీ అక్కడ అన్న యావతలే అన్న చెప్పిండు, నేను ఇంటికాడ ఒక ప్లాట్ కొనుక్కున్నా, దానికి పైసలు కావాలంటే నా దగ్గరికి పని కోసం వచ్చిన వాళ్ళకు, అరే బాపు నేను ఆఫీసర్లతో కాళ్ళు కడుపులు మీకు పని చేపిస్తా, ఆయనకు ఒక 3.5 లక్షలు కావాలంటే 3.5 లక్షలు తీసుకున్నాడు, ప్లాట్ కొనుక్కున్నాడు. మరి సయ కదా, ఇదొకటి. ఆయన భార్యకు పోస్టు కావాలి, అంగన్వాడీ పోస్టు. అప్పుడు నేను ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ప్రకాష్ గౌడ్, మూతలింబద్రి, పర్సన్ అవి 4 నేను, వీళ్ళందరూ కూర్చోలే. అన్న మీ మరదలకు పోస్ట్ కావాలంటే శర్మ నాయక్ నేను ఇద్దరం పోయి అన్న ఇది ఇచ్చేయంటే తన సమస్య పెట్టి ఇచ్చేసి, సరే ఎన్ని పైసలు ఇచ్చినావు నాకు, 2 ప్లాట్లు ఇస్తే ఇచ్చినావు, నీటికాడ 3,50,000 నలుగురు 5గురితో ఇప్పించిన, 5గురితో ప్రెస్ మీట్ పెట్టిస్తారు, ఇచ్చినామా లేదా లక్ష్మణ్ చెప్తాను. ఇది నువ్వు చెప్పాలా, ఎందుకు నన్ను గెలుపుతున్నారు, అవసరమా? నేను ఓన్ని, నేను లంగాని ఇట్లా అని తిడుతున్నాను. నేను లంగనదో దొంగనదో భీమగల్ ప్రజలు తెలియదు. ఓకే, అదొకటి. ఇలా నువ్వు మొన్న రీసెంట్లీ సురేందర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు, వాళ్ళ భార్య చైర్మన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్, పవిత్రమైన గవర్నమెంట్ స్కూల్లో బోరు మోటార్ వేసి 45వ ఎంబీ నెంబర్ అన్నది మీ పత్రికలకు పెడతాం. బోరు మోటార్ ఇయ్యాల దాకా నేను 2020 నుంచి ఇయ్యాల దాకా మున్సిపల్ నుంచి ఒక బోర్ వేయాలి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ₹1,00,000 లేపినట్టు రికార్డు సృష్టించి అది నువ్వే మింగేసినావు. చెప్పు దీని మీద నువ్వు వివరణ చెప్పాలా, ఏమి ఉన్నది పత్రికా సోదరులకు చూపిస్తాను. ఇక నీది అయింది, ఇంకేం చెప్తావు చెప్పు, నేను తర్వాత నేను మాట్లాడతాను.